బాగా గుర్తుపెట్టుకోండి. ఒక సూచన ఈ యొక్క ప్రకటన గ్రంథం పద్మాసు దీవుల్లో ఉండి ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి యోహాను గారికి ఒక స్త్రీని ఈ రూపంగా చూపించాడు. ఆ స్త్రీ సూర్యుని అంత తేజస్సు ధరించుకుని ఉంది. సూర్యుని అంత తేజస్సు ధరించుకుని ఉంది. ఆమె పాదముల కింద చంద్రం బింబం ఎంత అందంగా ఉంటుందో ఆ చంద్రుడే ఆమె పాదముల కింద ఉన్నట్టుగా చూపించాడు. ఆమె గర్భిణిగా ఉన్నట్టుగా చూపించాడు. ఆ నొప్పులు కేకలు వేస్తున్నట్టుగా చూపించాడు. 12 నక్షత్రాలున్న కిరీటాన్ని ధరించినట్లుగా చూపించాడు. అసలు ఎవరీమె అనంటే సంఘము. చెప్పండి, ఎవరు? అంటే దేవుని ఉద్దేశ్యములో సంఘము ఎలా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు. దాన్ని పూర్తిగా విరిచిపెట్టిస్తే, జాగ్రత్తగా ఆలకిస్తే, అంటే సంఘం యొక్క పరిపూర్ణత ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని మనకు అర్థమవుద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ భూలోకంలో ఉన్న సంఘం అంట క్రీస్తుని ధరించుకొని ఉండాలి. ఆ సూర్యుని ధరించుకొని ఉన్నదే క్రీస్తుని ధరించుకొని ఉన్నది అని అర్థం. ఆ మహిమ గల క్రీస్తుని ధరించుకున్న సంఘమే సూర్యుని ధరించిందని అర్థం. అంటే ఇక్కడ సంఘము బాప్తిస్మం పొందిన అనుభవాల గుండా క్రీస్తుని ధరించుకొని రేపు రెండవ రాకడలో, యేసయ్య రెండవ రాకడలో పరిపూర్ణమైన సంఘముగా, ప్రకాశించే సంఘముగా అది ఎత్తబడుతుంది. ఇదిగో ఇలాంటి సంఘాన్ని నేను కోరుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు. సూర్యుని ధరించుకున్న సంఘం ఇలాంటిది. పునరుద్ధానం అయ్యే సంఘం మహిమ గలది. హల్లెలూయా. ఇప్పుడు మనం శరీరపరంగా ఉండొచ్చు, రక్త మాంసాలతో ఉండొచ్చు, కానీ రెండవ రాకడ వచ్చినప్పుడు మనము ఈ శరీరము, ఈ మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. అంటే మహిమ గల సంఘంగా మారుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఎలాగా? మహిమ గల సంఘం. దేవుడు కోరుకునే సంఘం అది. కానీ దేవుడు అట్ ద సేమ్ టైం ఆ సంఘము అంత మహిమ రావాలంటే అపోస్తుల ఉపదేశం అనే కిరీటముగా ధరించాలి. ఏ సంఘమైనా అపోస్తుల ఉపదేశాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే అపోస్తులు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు. ఆ శిష్యులకి మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి వారికి ఉన్నతమైన ఉపదేశం ఇచ్చి అపోస్తులైన పౌలుని 12వ వాడుగా పరిశుద్ధాత్ముడు చేర్చి సంఘ ప్రత్యక్షతలన్నీ, మర్మాలన్నీ పౌలుకి బయలుపరిచి సంఘం యొక్క పరిపూర్ణత ఎలా ఉండాలి అని ప్రవక్తలకి, శిష్యులకి, పౌలు గారికి బయలుపరిచి ఆ బయలుపరిచిన లేఖనాల ద్వారా, ఆ వాక్యం ద్వారా సంఘము అదిగో క్రీస్తు మహిమలోకి వస్తుంది. అది అనుసరించడం ద్వారా, ఆ వాక్యానుసారంగా జీవించడం ద్వారా సంఘానికి ఆ మహిమ కలుగుద్ది. క్రీస్తు మహిమ వస్తుంది, క్రీస్తు మహిమ ఆపాదించబడుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్త్రీని చూపించి మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. మొత్తానికైతే సంఘము క్రీస్తు మహిమను ధరించుకోవాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడైతే శరీరపరంగా ఉన్నదని కాదు, ఇప్పుడు ధరించిన సంఘమే. కానీ రాకడ వచ్చినప్పుడు దగదగ మెరిసే సంఘముగా ఎత్తబడుతుంది. ఇది మొదటి సూచన. రెండోది ఏంటంటే ఆమె అపోస్తుల ఉపదేశం అన్న కిరీటం ధరించింది. అంటే వాక్యం అదే ఇంపార్టెంట్. అపోస్తులు చెప్పిన వాక్యమే ప్రాముఖ్యంగా కిరీటముగా ధరించాలి. ఇది రెండోది. మూడోది, ఆమె గర్భిణిగా ఉంది. గర్భిణిగా ఉంది అంటే ఏంటి? దాని అర్థం ప్రసవ వేదన పడుతున్న గర్భమున ఎవరినో ధరించింది. ఇక్కడ సంఘము మహిమను కలిగి ఉన్న సంఘమే, దేవుణ్ణి కలిగి ఉన్న సంఘమే, ఏమాత్రం సందేహం లేదు. అందులో క్రీస్తుని ఎరిగిన సంఘమే, ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆ సంఘము నిస్సందేహంగా ఇంకొన్ని ఆత్మల్ని గర్భాన ధరించాలి. 11 ఏళ్ళైంది మీ ముఖాలు మీరే చూసుకుంటున్నారు. కొత్త ఆత్మను చూసారా? అంటే సంఘం ఏం ధరించలేదు? గర్భం దాల్చలేదు. గర్భం దాల్చినటువంటి స్త్రీ రాను రాను ఆ ముందు ఆ కడుపు కాస్త ముందుకు వస్తున్నప్పుడు, ఆ కనే గడియల సమయం సంభవించినప్పుడు, ఆ నొప్పులు వచ్చినప్పుడు కేకలు వేసి అరుస్తూ చూసావు. అలాంటి వేదన సంఘము పడాలంట. దేవుని స్తోత్రం. ఎలా? ఎందులో పడాలి? ప్రార్థించటంలో పెనుగులాడాలి.
ప్రార్థించట్లో, ఉపవాసంతో, కన్నీరు కార్చడంలో, ఆన్లైన్ ప్రార్థనలో అసలు ఈ సంఘం ఏమవ్వాలంటే ఆత్మల విషయమై భారము కలిగి ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరినీ ఈ సంఘము గర్భాన్ని ధరించాలి. దేవుని ఆశ కానీ, దేవుని ఆలోచన కానీ అదే. ఆయన కోరుకున్న సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తాను ఉద్దేశించిన పెళ్లి భార్య ఎలా ఉండాలో చెప్తున్నాడు. హల్లెలూయా. ఎలా ఉండాలి? కేవలం మహిమను ధరించటం కాదు, కేవలం అపోస్తులోపదేశమే కిరీటముగా కాదు, ఆ సంఘము ఆత్మలను గర్భాన ధరించాలి. అంటే ఉపవాస ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో ఆత్మల గర్భమును ధరించి ఈ సంఘము అనేక మంది ఈ సంఘములోకి చేర్చబడాలని, అనేక మంది ఆత్మల రక్షణ జరగాలని, ఈ యొక్క గొర్రెను మరి యొక్క గొర్రెను కనాలని ఆ భారం, ఆ ఆవేదన ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. ఈ భారం లేని సంఘమే కాదు, వాక్యానుసారంగా అయితే ఈ భారము కలిగిన సంఘమే సంఘం. ఆమెకు నొప్పులు రావాలి. హల్లెలూయా. సంఘం శ్రమల గుండా వెళ్తుంది, వేదనల గుండా వెళ్తుంది. సంఘం ఎప్పుడైనా శ్రమల గుండా వెళ్తుంది, సుఖాల గుండా వెళ్ళదు. ఎన్నో శ్రమల మధ్యలో మీరు రక్షించబడితిరి అని వాక్యం తెలియజేస్తుంది. ఎన్నో ఆటంకాల మధ్యలో మీరు, ఓ దెస్సలోనిక సంఘమా, ఎన్నో శ్రమల మధ్యలో, ఓ హెబ్రీ సంఘమా, మీరు ఎన్నో సంఘముల మధ్య, ఎన్నో సమస్యల మధ్యలో మీరు మీ రక్షణ కాపాడుకున్నారు. ఆ శ్రమల్లో మీరు నిలిచారు. పిల్లరా, ఈ నొప్పులు, ఈ వేదన, ఈ గర్భం దాల్చడం ఏంటంటే ఆత్మల సంపాదన. సంఘానికి కావలసింది గర్భమును ధరించాల్సినటువంటి, ఆత్మలను కనాల్సినటువంటి ఆ తృష్ణ, ఆశ కలిగి ఉన్నటువంటి సంఘమే నిజమైన సంఘం. అది కేవలం 10 మంది, 100 మందో, 50 మందో, 2000 మందో, ఎంతమంది కూడుకున్నా ఆ సంఘంలో మాత్రం ఆత్మలను కనే భారము కలిగి ఉంటే అది నిశ్చయముగా దేవుడు ఊహించిన సంఘం. లేకపోతే కేవలం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళైతే ఆ సంఘాన్ని బట్టి దేవుడికి సంతోషం ఉండదు. దేవునికి సంతోషము కలగాలంటే, దేవునికి ఆనందము కలగాలంటే ఒక శ్రేష్టమైన ఆత్మల రక్షణ అనే భారాన్ని సంఘము కలిగి ఉంటే, ఆమె గర్భాన ధరించింది ఆత్మల్ని. ఈ గ్రామంలో ఉన్న చర్చికి వెళ్ళని వాళ్ళని, నీ బంధువులు నమ్ముకోని వారిని, ఇంకా నీ ఇంటి వారు నమ్ముకోనటువంటి వారిని గర్భాన ధరించి ప్రార్థనలో ప్రసవ వేదన పడాలి. ప్రార్థనలో ప్రసవ వేదన పడాలి. హల్లెలూయా. అలా చెప్పండి, ప్రార్థనలో ప్రసవ వేదన అనండి. పిల్లల చాలా సంఘాల్లో ప్రార్థన ఉండదు, చాలా సంఘాలు ఉపవాసం ఉండదు, చాలా సంఘాలు అంత సౌకర్యాలుగా, సుఖాలుగా, విలాసవంతంగా ఉంటాయి. కానీ ప్రియులారా, దేవుని ఉద్దేశము కానీ, దేవుని యొక్క ఆలోచనలు కానీ ఎలా ఉంటాయంటే ఉన్నతమైనవి కనుక ఆయన చెప్తున్నాడు. ఆయన సూచన చూపించాడు. సంఘం అంటే ఆత్మ సంబంధమైనది, సంఘం అంటే సూర్యుని ధరించేది, సంఘం అంటే దేవుని మహిమను ధరించేది, సంఘం అంటే అపోస్తలోపదేశాన్ని కిరీటముగా ధరించేది. అదే సంఘము ఆత్మలను కూడా గర్భాన్ని ధరించేది. హల్లెలూయా. ఇది దేవుడు కోరుకున్న సంఘం, దేవుడు ఉద్దేశించినటువంటి సంఘం. అంటే సంఘానికి ఆరాధనకు వచ్చే వాళ్ళ అంతరంగములో ఉండాల్సింది, వారు గర్భమును ధరించాల్సింది, రక్షణ పొందని వారు, చర్చికి రానటువంటి వారి గురించి గర్భాన్ని ధరించాలి. వారి విషయమై ప్రార్థనలో పెనుగులాడాలి, వారి విషయమై ప్రార్థనలో పోరాడాలి, వారి విషయమై ప్రార్థనలోనే వారిని గర్భాన్ని ధరించి పెనుగులాడాలి. అదే నొప్పులు, అదే కేకలు. ఇక్కడ సంఘాన్ని గురించి ఒక సూచనగా దేవుడు చూపించాడు. కానీ గర్భమును ధరించినటువంటి ఆత్మలను పడినటువంటి ఆ యొక్క దేవుని చిత్తంలో ఉన్న ప్రజల్ని ప్రార్థన ద్వారా కనాలి. సంఘం ఎలా కనాలి? ఏ సంఘములో అయితే సరైన ఉపవాస ప్రార్థన ఉంటుందో, ఏ సంఘములో అయితే, ఏ వ్యక్తులైతే ఆత్మలో రోషము కలిగి ఉంటారో, వారు ప్రార్థనలో పెనుగులాడే వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా ఆత్మలను సంపాదిస్తారు. సంఘం విస్తరిస్తుంది. సంఘం విస్తరించకపోయినా, సంఘంలోకి అనేక మంది చేర్చబడకపోయినా ఆ తప్పు సంఘానిదే. హల్లెలూయా.
అనేక ఆత్మల రక్షణ జరగటం కోసం సంఘములో ఉన్న దేవుని పిల్లలు అనేక ఆత్మల రక్షణ కొరకు గర్భమున అనేకులను ధరించి వారి కోసం ప్రార్థనలో పెనుగులాడాలి. ప్రార్థనలో పెనుగులాడే సంఘమే నిజమైన దేవుడు ఏర్పరచుకున్న సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి? గర్భమున ధరించిన ఇది సంఘమే కానీ ఈ సంఘమే ఇంకొంతమందిని గర్భమును ధరించాలి. నొప్పులు, కేకలు ఏంటి? దాని గురించి చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ప్రసవ వేదన అనండి, చెప్పండి అందరూ. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి 33, 32, 33. అయితే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకొనుడి. హల్లెలూయా. తలపైకి ఎత్తండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎవ్రీ సంఘము ఆ దినములలో క్రీస్తు మొదటి శతాబ్దంలో దేవుని కొరకు అనేక శ్రమలను సహించింది. మీ పూర్వపు దినములలో మీరు ఎలాగైతే క్రీస్తు కొరకు శ్రమ పడ్డారో, ఎలాగ శ్రమలు అనుభవించారో, ఎలాగైతే ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడ్డారో వాటన్నిటినీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆత్మల రక్షణ కొరకు ఈ హెబ్రీ సంఘము ప్రసవ వేదన పడింది. కొంచెం కూడా శ్రమం లేని సంఘం, కొంచెం కూడా నలుగుడు పడని సంఘము, కొంచెం కూడా మోకాల ప్రార్థన లేని సంఘము, కన్నీటి ప్రార్థన లేని సంఘము, కడుపు మార్చుకొని సంఘము, ప్రసవ వేదన పడని సంఘము ఆత్మల్ని సంపాదించలేదు. ఆత్మల్ని సంపాదించాలంటే నిస్సందేహంగా దేవుని చిత్త ప్రకారము గర్భమున ఆత్మల్ని ధరించి ప్రార్థనలో పోరాడి వాళ్ళని సంఘములోనికి చేర్చి సంఘమై ఉండాలి. దేవుడు అలాంటి సంఘాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ సంఘము కొరకే, మహిమ గల సంఘము కొరకే తాను ప్రాణం పెట్టాడని ఎఫెసీ పత్రికలో ప్రభువు పరిశుద్ధాత్మ 4వ అధ్యాయంలో రాయించాడు. హల్లెలూయా. ఆ మహిమ గల సంఘము కొరకే తాను ప్రాణం పెట్టాడంట. ఊరికే కూర్చునే సంఘం దేవుడికి అక్కర్లా. ఎగబాకాలి, దీవించబడాలి, బాగుండాలి, బాగా ఆశీర్వదించబడాలి, ఈ లోకంలో నేను బహుగా దీవించబడాలి అనే సంఘముల గురించి, అదే కాన్సన్ట్రేషన్గా బ్రతికే సంఘాన్ని గురించి దేవుడు ఆ సంఘం కోసం ప్రాణం పెట్టలా. మహిమ గల సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. పూర్వపు దినాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వచ్చిన ప్రతి శ్రమ కూడా, సంఘానికి కలిగిన ప్రతి శ్రమ కూడా అది ఒక ప్రసవ వేదన అని గుర్తుపెట్టుకోండి. చెప్పండి, ఏంటండి అది? ఒక ప్రసవ వేదన. ఒక స్త్రీ ఒక బాబుని గర్భమును ధరించిన దగ్గర నుంచి కనేటప్పుడు వచ్చే నొప్పులు ఉంటాయి చూసా, ప్రసవ వేదన అంటారు దాన్ని. అలాగే సంఘము ఆ వేదన ఎప్పుడూ కలిగి ఉండాలి. అదేదో 9 నెలల తర్వాత కనేసి ఆ నొప్పులు పోయిన అమ్మయ్య ఓకే అని అనుకునేది కాదు సంఘం. ఈ సంఘము సంఘముగా కూడినప్పుడు, సంఘముగా జతపరచబడినప్పుడు, సంఘము ఒక చోటు కూడి ప్రార్థిస్తున్నప్పుడు, సంఘముగా కట్టబడినప్పుడు గర్భాన అనేక మందిని ధరించిన సంఘమే దేవుడు ఇష్టపడే సంఘం. మీకు విషయం చెప్పనా? మహిమను ధరించాలి, కిరీటం ధరించాలి, గర్భాన్ని ధరించాలి, చంద్రుడిని కూడా పాదాల కింద కలిగి ఉండాలి. అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం కూడా ఉండాలి. దేవుడు కోరుకున్న సంఘం ఇది. హల్లెలూయా. మీరంతా అర్థం చేసుకోండి. ఒకసారి మీ ఆలోచనలు మొత్తం దేవుని మీద పెట్టండి. ఈ కొద్దిసేపు దేవుని మీద ఉంచండి. దేవుడు కోరుకున్న సంఘము శరీర సంబంధమైనది కాదు. శరీరేచ్ఛలు తీర్చుకోవటానికి ఈ భూలోకంలో మనుషులందరూ కూడా భౌతిక పరంగా కాన్సన్ట్రేషన్ చేసి భౌతిక సంబంధమైన దీవెనల మీద దృష్టి పెట్టి
అలాగే ఉండి నశించిపోయే సంఘం కోసం కాదు దేవుడు ప్రాణం పెట్టింది. తిరిగి పునరుత్థానమున దగ మెరిసే సంఘముగా సమాధుల్లో నుంచి మృతులై లేచి పరలోకానికి చేర్చబడి యేసు ప్రభు పెళ్లి భార్యగా ఉండే సంఘాన్ని దేవుడు ఆయన కోరుకున్నాడు. హల్లెలూయా. అది ఎలా వస్తుందయ్యా అంటే, ఇప్పుడున్న సంఘము అనేకుల్ని గర్భాన్ని ధరించాలి, ధరించిన సంఘము ప్రసవ వేదన పడాలి, వేదన పడిన సంఘము వేదన పడే పిల్లల్ని కనాలి. అంటే వేదన లేకుండా ప్రసవ వేదన లేకుండా సంఘానికి శ్రమల గుండా వెళ్లకుండా పరిపూర్ణత రాదు అని క్లియర్గా యేసు ప్రభు వారు చెప్పారు. నజరేయుడైన యేసు, దేవుని కుమారుడైన యేసు, సంఘ పరిపూర్ణత శ్రమల గుండా వెళితేనే వస్తుందన్నాడు. ఈ సంఘ పరిపూర్ణత శ్రమల గుండా వెళితేనే ఎందుకు వస్తుందయ్యా అంటే, విలాసవంతమైన జీవితంతో సంఘము నిండితే ప్రార్థన చేయదు, కడుపు నిండితే మోకరించదు. ప్రకాశమానమైన సూర్య తేజస్సు రావాలంటే ఫాస్టింగ్ ఉండాలి. అవసరాలు తీరిపోయినాయిగా, అప్పులు తీరిపోయినాయిగా, బాధలు తీరిపోయినాయిగా, అంతా క్షేమంగా ఉన్నానుగా, ఎర్ర సముద్రం దాటి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయానుగా, యోర్దాను దాటి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయానుగా. ఆ గెర్షోనీలో 12 గోత్రాల్లో ఒక 2.5 గోత్రాలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, పేరేందిరా, ఎన్ని గోత్రాలు వాళ్ళు? మనష్షే, ఎఫ్రాయిము, గాదు. మనష్షే అర్ధగోత్రమే. అట్లా ఈ 2 గోత్రాలు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళనన్నారు? మీతో పాటు మేము, ఇశ్రాయేలీయులతో పాటు మేము రాము. ఇక్కడ పచ్చిక అద్భుతంగా ఉంది, గడ్డి అద్భుతంగా ఉంది, మాకు విస్తారమైన మందులు ఉన్నాయి, కాబట్టి మిగతా జనుల యుద్ధములలో మేము సహకరించాము. ఈ ప్లేస్ బాగుంది కాబట్టి సెట్ అయిపోయి ఇక్కడే ఉంటాం, యోర్దాను దాటమన్నారు. మోషే ఏమన్నాడు? మీ సహోదరులు యుద్ధం చేయించుండగా మీరు ఇక్కడ కూర్చుంటే న్యాయమా అన్నాడు. అంటే సంఘము ఖచ్చితంగా ఒకరి యుద్ధములలో ఒకరొకరు సపోర్ట్గా నిలిచి ప్రార్థించే సంఘముగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు ఈ మనష్షే కానీ, గాదు కానీ, ఎఫ్రాయిము కానీ ఎవరైనా కావచ్చు కాక, యుద్ధము చేయాలి. అవతలతో అవతలొట్టికి వెళ్ళాలి. నీ సహోదరులు అవతలొట్టికి వెళ్తున్నారు, కనాను చేరుతున్నారు. కనాను నువ్వు చేరాలి సంగమా. కానీ అక్కడ జరిగే యుద్ధములలో నీవు కూడా సహకరించద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు మహాసంఘములు దేవునికి వ్యతిరేకులుగా తయారైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు కోరుకున్న సంఘం అది కాదు. 1 కొరింథీ 1:10 1 నుంచి 5 వరకు చదివితే అంటాడు, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి అని ఉంది. ఎంత బాధాకరమైన విషయం అది. 40 ఏళ్ళు నడిచి అరణ్యయాత్రలో మేఘం కింద ఉండి మంచినీళ్ళు దాగి అన్నం పెడితే తిని బట్టలు మంచిగా మాయకుండా నడిచి రోగం రాకుండా మంచిగా బతికి దేవుడి మీద తిరుగుబాటు చేసి చచ్చేవు. చివరికి ఏముంది ఉపయోగం? చివరికి 40 ఏళ్ళు మేఘం కింద అన్నాడు, పరిపూర్ణత ఎట్టుంది? ఏం లేదు. దేవునికి ఇష్టలుగా బతికారా? లేదు. చివరికి ఏమైపోయారు? చచ్చిపోయారు అందరూ. వాళ్ళ పిల్లలు మాత్రమే కనాను స్వాధీనపరుచుకున్నారు. పిల్లరా, ఇన్ని సంవత్సరాలు భక్తి చేసేది, యేసు ప్రభు వారిని నమ్ముకుని సీరియస్గా చేయండి భక్తి. నామకార్థంగా ఏదో చేస్తున్న వాళ్ళు అన్నట్టుగా ఏదో ఒక ఆదివారం పూట ఒక అరగంట వచ్చి కూర్చొని వెళ్ళిపోతే భక్తి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రసవ వేదన పడని సంఘము కాదు. ప్రసవ వేదన పడే సంఘమే దేవుడు ఇష్టపడిన సంఘము, అదే మహిమలో నిలిచే సంఘము. ఇక్కడ హెబ్రీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, మీరు పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకోండి. మీరు బహుగా శ్రమలు పడలేదా? ఆ శ్రమలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. అంటే ఏమైంది సంఘానికి? పూర్వపు దినాలు మీరు శ్రమల గుండా వెళ్ళి పరిపూర్ణతలో ఉన్నారు, అప్పుడు దైవ భయంలో ఉన్నారు. శ్రమ ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, రోగం ఉంది, కాబట్టి దేవుళ్ళు కరెక్ట్గా ఉన్నారు. ఇవన్నీ తీరిపోయినాయి, భక్తి పోయింది, సహవాసం పోయింది, చర్చికి రావటం ఆగిపోయింది, ఉపవాస ప్రార్థన చేయటం ఆగిపోయింది, అన్ని తీరిపోయినాయి కనుక మహిమ తగ్గింది. మరి దేవుడు
సంఘం మహిమలో నిలవటానికి దేని గుండా తీసుకెళ్తే మహిమ నిలుస్తుందో చెప్పండి. అది నా మాట కాదు, అది యేసయ్య మాట. నీ పరిపూర్ణత శ్రమల గుండానే. హల్లెలూయా. ఏం పాస్టర్ గారు అయ్యా నువ్వు ఆశీర్వదించబడును గాక దీవించబడును గాక అని చెప్పాలి, కానీ నువ్వు ఏం పాస్టర్ గారు అయ్యా అని మీరు అనొచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న మాట అయితే అది మీకు ఫలం ఉండదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు గనుక అది మీకు ఫలమే. ఎందుకంటే ఇప్పుడు శ్రమల గుండా వెళ్ళి కన్నీరు గార్చిన సంఘము రేపు మహిమలో పెళ్లి భార్యగా యేసు ప్రభు పక్కన ఉంటుంది. దానికోసమే తను తాను అప్పగించుకున్నాడు సిలువలో. హల్లెలూయా, హల్లెలూయా చెప్తామా? కాబట్టి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్న మాటలో హెబ్రీ సంఘం గతంలో పడే శ్రమలన్నింటినీ ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. అలాగే కంటిన్యూషన్ చేద్దాం. 33. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో దేవుని స్తోత్రం చెప్పండి. సంఘము, నా వైపు చూడండి అందరూ, సంఘము నిందల చేత బాధల చేత ఏంటంట హెబ్రీ పత్రికలో ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పరితిరి. అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ భరించుటలో, శ్రమలో నిందలు బాధలు భరించుటలో అవి భరించడానికి మీరు ఇష్టపడ్డారు. నిందలు బాధలు శ్రమలు అనుభవించడానికి సంఘం ఇష్టపడిందంట. నేను అంటాను ప్రసవ వేదన అంటే అదే. ప్రసవ వేదన ఉన్న సంఘములో ఇంక చెప్పను, ఇక డైరెక్ట్గా పేరు పెట్టి మాట్లాడతాను. హోలీ స్పిరిట్ మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. నేను 1కి 100 సార్లు చెప్తున్నా, పిల్లల్ని వదిలేయండి, మీరు వాక్యం వినండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పిల్లలు దీవించబడతారు. వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు. వారంలో 40 మినిట్స్ మీరు వాక్యం వినేది. కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే కుదరదు, నష్టపోతావు. వినండి అమ్మా. ఈ దైవజనులు ఓపికగా ఉండటానికి మాకు పెద్ద సిలువే ఇది. ఓపికగా చెప్తున్నా ఆయన, వినండి. మీరు వాక్యం వినకపోతే వాక్య దర్శనం పోయిందంటే సైతాన్ గడు వచ్చేస్తాడు. వచ్చే వారం దాకా మళ్ళీ నీకు చికాకే, ప్రశాంతత ఉండదు మైండ్కి. ఈ కాసేపు వినే వాక్యం నీకు బూస్టింగ్ లెవెల్స్ పెంచుతాయి, ఆత్మీయంగా బలపడద్దా? వినండి. కాన్సన్ట్రేషన్ వేరే వాటి మీద పెట్టేటట్టయితే దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఇంటికి. ప్రేమపూర్వకంగా హ్యాపీగా చెప్తున్నా, వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళి కూర్చోవచ్చు. చక్కగా ఇంట్లో టైం పాస్ అవ్వడానికి సెల్ ఫోన్ ఉంది, టీవీ ఉంది, మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ ఇది చర్చ్, హోలీ స్పిరిట్ లీడింగ్లో ఉంటుంది. కొంచెం నా మాట విని నన్ను డిస్టర్బ్ చేయకండి. ఎవరు డిస్టర్బ్ చేసినా నాకు వాక్యం దెబ్బతింటుంది. ఏమా వినండి. సంఘము అనేక శ్రమల గుండా వెళితే మహిమ వస్తుందని వాక్యం చెప్తుంది. అయితే ఈ వాక్యంలో హెబ్రీ సంఘాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, హెబ్రీ సంఘము నిందలు బాధలు భరించుటలో ఆరడి పడిందంట. ఇవన్నీ పట్టడానికి మేము సిద్ధమే అంటుందంట సంఘం. అంటే సంఘము ఇలాంటి శ్రమల గుండా వెళుతూ ఉంటే అందరూ లోకంలో ఏమంటారు తెలుసా? మీ సంఘానికి వచ్చే వాళ్ళందరికీ ఏంటి, ఏదో ఒక శ్రమలు, మీ సంఘానికి ఏదో ఒక శోధనలు వస్తూ ఉంటే ఏంటనంటే అవి వస్తున్నాయి అంటే సంఘం కరెక్ట్గా ఉన్నట్టు. లేదు అంటే సౌకర్యంగా సుఖవంతంగా ఫలవంతంగా, అంటే ఇక లోకపరంగా ఫలవంతంగా ఉంటూ జీవిస్తుందంటే అది ఎత్తబడదని అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది రిజరక్షన్లో ఉండదు. నిందలు బాధల చేత ఆరడి పడిందంట. ఇంకెన్నైనా పట్టడానికి నేను సిద్ధమే అని హెబ్రీ సంఘము దేవుని కొరకు నిలబడిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. శ్రమలు అనుభవించడంలో దేవుని కొరకు ఎన్ని కష్టాలైనా మేము పడతామని, నిందలైనా పడతామని ఆ వేదన పొందటానికి, ఆ ప్రసవ వేదన పొందటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడిందంట సంఘం. ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందంటే
నీ గుండె నీ కడుపులో కొంతమంది ఆత్మల్ని ధరించాలన్న మంట కసి నీలో ఉంటే అప్పుడు నీకు ప్రార్థించాలనే పట్టుదల కలిగి ఆత్మల రక్షణ కొరకు ఏడిసి అడుగుతూనే ఉంటావు దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ భారం రానంత కాలము దైవజనులను బోధించిన, పరిశుద్ధాత్ముడు బోధించిన, ఎవరు బోధించినా ఈ భారం లేని సంఘము విస్తరించదు, ఆశీర్వదించబడదు. ఈ భారం ఉన్న సంఘము ఆత్మలను కంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అది విస్తరిస్తుంది. హల్లెలూయా. దేవుని చిత్తములో ఉన్న సంఘం. ఆమేన్. హల్లెలూయా. కెన్ యు రీడ్ ఇట్? కంటిన్యూషన్ చేయండి. 34 ఎలాగనగా మీకు మరి శ్రేష్టమైన స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారు. హల్లెలూయా. ఇళ్ళలో సమర్పణ చూడండి. దేవుని కొరకు శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు, నిందలు పడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత దేవుని సేవ కొరకు, ఆత్మల రక్షణ కొరకు తమ ఆస్తి కూడా కోల్పోవడానికి సిద్ధపడ్డారు. ఈ రోజుల్లో ఆస్తులు పెంచుకోవడానికి చర్చికి వస్తున్నారు, కానీ ఆస్తులు దేవుని కొరకు పోగొట్టుకోవడానికి ఎవరు వస్తున్నారు? పక్కాగా కరెక్ట్ వేలో సంఘాన్ని దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఇష్టపడిన వాళ్ళు ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆస్తి కోల్పోవడానికి ఎవడికి ఇష్టం ఉంటుంది? దేవుని కొరకు నా ఆస్తిని, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని, నా చదువుని, ఉద్యోగాల్ని మొత్తం సాక్రిఫై చేసి వచ్చాను నేను. అన్నీ ఎవరి కొరకో తెలుసా? దేవుని కొరకు. మీలో కూడా సమర్పణ రావాలా? సమర్పణ లేని ప్రార్థన, సమర్పణ లేని వ్యక్తి దేవుడు బలిపెట్టి మీద వాటిని అంగీకరించడు. God will never accept that offering. సమర్పణ లేని వాళ్ళ ప్రార్థన బలిపెట్టి మీదకి వస్తే, ఆ అర్పణగా నువ్వు వస్తే నిన్ను దేవుడు అంగీకరించడు. ఎందుకంటే అర్పణలో కమిట్మెంట్ లేదు. హల్లెలూయా. కమిట్మెంట్ లేని వాళ్ళ ప్రార్థన అది బలిపెట్టి మీదకి వచ్చినా కొట్టివేయబడుతుంది. చెవి గలవాడు ఆత్మ చెప్పిన సంగతులు గ్రహించుదురుగాక. హల్లెలూయా. కమిట్మెంట్ తో చేసే వాళ్ళ ప్రార్థన అది బలిపెట్టి మీద భగ్గున అగ్ని ఆజ్యపోసినట్టుగా అగ్నితో మండి అది ప్రాకారాల్ని కాపాడి ఆ ప్రార్థన పరలోకానికి చేర్చి అనేక మందిని రక్షణలోకి నడిపిస్తుంది. ఏంటి? శక్తివంతమైన ప్రార్థనా జీవితం. మాటల్లో చెప్తే అవదు, అది శరీరంలో కూడా నలిగిపోయి నువ్వు గర్భాన్ని ధరించి అనేక ఆత్మల రక్షణ కనే బిడ్డగా మారిపోవాలి. అన్న, నేను ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాన్న, ఈ 10 మంది కోసం ప్రార్థన చేస్తున్నాన్న, వాళ్ళందరినీ నా గర్భాన్ని ధరించానన్న, వాళ్ళందరినీ చర్చికి అసలు అది ఆ వ్యవహారం అంతా ఏది? మీ ఇంట్లో మీ ఆయనే చర్చికి, మీ ఆయన నువ్వు గర్భం ధరించరా? కూర్చోండి అక్కర్లో. మీ ఆయన నువ్వే గర్భాన ధరించలా, అందుకే మీ ఆయన చర్చికి రావట్లా. మీ ఆయన కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చర్చికి వస్తాడు. ఆయన నీది కమిట్మెంట్తో కూడిన ప్రార్థన అయితే, అది బలిపెట్టి మీదకి వస్తే ఆ ఆఫరింగ్, ఆ కమిట్మెంట్తో కూడిన ఆ ప్రార్థన ఆ బలిపెట్టి మీదకి వచ్చినప్పుడు అంగీకరించబడుతుంది. యాక్సెప్టబుల్ ప్రేయర్. ఆమేన్ చెప్పరే ఆమేనని. ఎందుకంటే నువ్వు చేయట్లేదు కాబట్టి ఆమెను అంటలేకపోతున్నావు. నువ్వు ప్రార్థన చేయి, మీ ఆయన మారకపోతే అప్పుడు అడుగు. దేవుని స్తోత్రం. ఎంతమంది ఆయనలో మారాలి? ఇంకా మారలా మన చర్చిలో కూడా. అంటే నీ బలిపెట్టి మీదకి వస్తున్నావు, కానీ నీ ప్రార్థన కారణం కమిట్మెంట్ లేని ప్రార్థనలో. ఒక సమర్పణతో కూడిన ప్రార్థన, గర్భాన్ని ధరించి ప్రసవ వేదన పడుతూ కేకలేసే ప్రార్థన ఏది? అయ్యా 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 అని ఏడుస్తూ కన్నీటితో చేసే ప్రార్థన ఏది? ఆ ప్రార్థన ఉంటే ఆ సంఘము ప్రసవ వేదంతో అనేక మందిని కంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దీనికి కారణం మీరే.
వాక్యం ఇంకెక్కువసేపు చెప్పాలంటే నేను కొండపల్లి పోవాలి, కాబట్టి వాక్యం లేదు ఇక. ఇంతే సంగతులు. టిఫిన్ మధ్యలో పెట్టి తీసేశారు, పెట్టి తీసేసినట్టే, చేసేది ఏమీ లేదు. కాబట్టి సమయం చాలా అయిపోయింది. మీరు గమనించాలి, ప్రసవ వేదన పడని సంఘము, ఆత్మల రక్షణ కోసం ఆ కన్నీరు కార్చిన సంఘము, క్రీస్తులో మరి బలపరచబడని సంఘం, మహిమ లేని సంఘం, ఆత్మ సంబంధమైన సౌందర్యం లేని సంఘం, 12 నక్షత్రాల ఆ అపోస్తుల ఉపదేశం లేని సంఘం ఎత్తబడదు. సంఘాన్ని దేవుడు అపోస్తుల ఉపదేశం చేత, దేవుని మహిమ చేత, ఆత్మ సంబంధమైన సౌందర్యం చేత, గర్భాన ధరించిన బిడ్డల చేత చూపించాడు. ఇది దేవుడు కోరుకుంటున్న సంఘం. కన్నీటి ప్రార్థన కలిగిన సంఘం, ఉపవాస ప్రార్థనలో ఏడ్చి ఆత్మల రక్షణ కోసం దినదినము ఏడ్చేసాం. వారానికి ఒకసారి ఏడవటం కాదు, రోజు ఈ సంఘం కోసం యేసే ప్రాణం పెట్టాడు. తన అమూల్యమైన, తన పరిశుద్ధమైన రక్తాన్ని శిలువరానుపై చిందించాడు. ఏలి ఏలి లామా సబక్తాన్ని బిగ్గరగా కేకవేసి ఆయన ప్రాణం పెట్టింది మనం లోకంలో పడి తిరగటానికి కాదు, మనము దేవునిలో ఉండి గర్భాన ఆత్మలను ధరించి ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించే సంఘముగా మార్చబడాలని. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన.